సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వంగవీటితో మరోసారి తేనె తుట్టెను కదపబోతున్నాడా? కమ్మ కాపు వర్గాల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న చిచ్చును రగిలిస్తాడా? పాత కక్షలను గుర్తు చేసేలా వర్మ వంగవీటి ఉంటుందా? ఇంతకు వంగవీటి సినిమాలో వర్మ ఎవరిని హీరోను చేస్తాడు, ఎవరిని విలన్ చేస్తాడు? ఈ ప్రశ్నలు ఇప్పుడు పెద్ద సంచలనంగా మారాయి. వర్మ వంగవీటి థియేటర్లలోకి వచ్చేందుకు మరి కొద్ది గంటల టైం మాత్రమే ఉంది. వంగవీటిలో దివంగత మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపకులు అయిన ఎన్టీఆర్ రోల్ ఎలా ఉంటుందన్నది కూడా ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది. ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. వంగవీటి హత్య టైంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు ఎన్టీఆర్ సీఎంగా ఉన్నారు. వంగవీటి రంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ క్రమంలోనే వంగవీటిలో వర్మ డైరెక్టర్గా ఎన్టీఆర్ను చూపకపోయినా ఎన్టీఆర్ను పోలిన పాత్రను పెట్టినట్లు తెలుస్తోంది. రక్త చరిత్రలోనూ ఎన్టీఆర్ ఎపిసోడ్ని చాలా తెలివిగా డీల్ చేశాడు వర్మ. చేతికి మట్టి అంటకుండా ఎన్టీఆర్ ఫ్యాన్స్, తెలుగుదేశం పార్టీ తనకు నెగటివ్ కాకుండా జాగ్రత్త పడ్డాడు. మరి ఈసారి ఏం చేస్తాడో అన్న ఆసక్తి సహజంగానే అందరిలోనూ నెలకొంది. ఇక వంగవీటి తాజా ట్రైలర్లో కూడా పసుపు జెండాలు, కాన్వాయ్ కనిపిస్తోంది. అవన్నీ ఎన్టీఆర్ మీద వచ్చే సీన్లే అని తెలుస్తున్నాయి. ఇక విజయవాడలో వంగవీటి హడావుడి అప్పుడే స్టార్ట్ అయింది. ఇక్కడ సినిమా ఆడుతున్న థియేటర్లకు ముందుగానే భద్రత కల్పిస్తున్నారు. నగరంలోని టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. రన్ టైం కూడా 2 గంటల 22 నిమిషాలు ఉందట. ఏదేమైనా వంగవీటి ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.